విషమ యోజనం మాల్ అడ్జస్ట్మెంట్ ప్రతి ఒక్కరికి జీవితంలో పుట్టింది మొదలు చనిపోయే వరకు సర్దుబాటు చేసుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ అని తెలుసుకున్నాం. అయితే కొంతమంది మాత్రమే అందరిలాగా పరిస్థితులకు అనుగుణంగా ఏమాత్రం సర్దుబాటు చేసుకోలేరు. ఇలా సర్దుబాటు చేసుకోలేకపోవడాన్నే విషమ యోజనం అంటారు. నిర్వచనాలు: అట్కిన్సన్ ప్రకారం విషమ యోజనం అంటే ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తనను ఏర్పరచుకోవడం. అట్కిన్సన్ ప్రకారం విషమ యోజనం అంటే ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తనను ఏర్పరచుకోవడం. మానవుల అవసరాలను సంతృప్తి పరచుకునే క్రమంలో చాలా రకాల సర్దుబాటు చేసుకుంటారు. సర్దుబాటు చేసుకోలేనప్పుడు తమ అవసరాన్ని అణచివేసుకుంటారు లేదా రక్షణ తంత్రాలను ఉపయోగించుకుంటారు. రక్షణ తంత్రాలపై ఎప్పుడో ఒకసారి కాకుండా పదే పదే ఆధారపడితే సర్దుబాటు చేసుకునే శక్తిని కోల్పోతారు. తద్వారా విషమయోజన స్థితికి వస్తారు. ఈ స్థితి ఎక్కువైతే సాంఘిక సంబంధాలు లేకుండా మానసిక రుగ్మతలకు గురవుతారు. విషమయోజనానికి కారణాలు: విషమయోజనానికి కారణాలు రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి వ్యక్తిగతమైనవి, పరిసరాలకు చెందినవి. వ్యక్తిగత కారకాలు: శారీరక ఆకృతి లేదా అందంగా లేకపోవడం. కొంతమంది శరీర ఆకృతి సరిగ్గా లేకపోతే దాని గురించి మదన పడటం వల్ల విషమయోజనానికి గురవుతారు. శారీరక బలహీనత: వ్యక్తి పట్టుదలతో ఏదో ఒకటి సాధించాలనే కోరికతో పని చేయబోతే శరీరం సహకరించకపోవడం. లైంగిక తృప్తి లేకపోవడం. ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, కాంక్ష స్థాయి: వ్యక్తులు వారి ప్రజ్ఞ, సహజ సామర్థ్య స్థాయికి మించిన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం వల్ల విషమయోజనానికి గురవుతారు. ఆత్మవిశ్వాసం లోపించడం మొదలైనవి. పరిసరాలకు సంబంధించిన కారకాల్లో కుటుంబం, పాఠశాల, సామాజిక సాంస్కృతిక అంశాలు ముఖ్యమైనవి. కుటుంబం: తల్లిదండ్రులు పిల్లలను పెంచే విధానం సరిగ్గా లేనట్లయితే పిల్లలు విషమయోజనానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎలాంటి స్వేచ్ఛను ఇవ్వకుండా కఠినమైన నియమ నిబంధనలను ఏర్పరిచి పాటించకపోతే కఠినంగా దండిస్తే పిల్లల్లో విషమయోజనం ఏర్పడవచ్చు. కుటుంబ కలహాలు: భార్యాభర్తలు విడిపోవడం, దురలవాట్లు, కుటుంబం ఆర్థిక స్థాయి కూడా పిల్లల ప్రవర్తనపై ప్రభావం చూపిస్తాయి. తల్లిదండ్రులు పిల్లల శక్తి సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకోకుండా పిల్లలు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనే నిబంధనలు విధించడం లేదా పలానా కోర్సుని చదవాలని ఒత్తిడి చేస్తే విషమయోజనం ఏర్పడవచ్చు. పాఠశాల నియమ నిబంధనల, సమవయస్కుల ప్రభావం, ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలు, పాఠ్య ప్రణాళిక భారం, బోధనా పద్ధతులు, సహపాఠ్య కార్యక్రమాలు మొదలైనవి పిల్లలు శారీరక మానసిక ఉద్వేగ అవసరాన్ని తీర్చలేకపోయినప్పుడు పిల్లల్లో విషమయోజనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. సామాజిక సాంస్కృతిక అంశాలు: వ్యక్తి నివసించే సమాజంలోని కట్టుబాట్లు, సామాజిక విలువలు, అలవాట్లు, ఆచార వ్యవహారాలకు, వ్యక్తి కుటుంబం కట్టుబాట్లకు, విలువలకు, ఆచార వ్యవహారాలకు మధ్య తేడాలు ఉన్నప్పుడు వ్యక్తి తాను వేటిని పాటించాలో నిర్ణయం తీసుకోలేక మానసిక సంఘర్షణలోనే తద్వారా విషమయోజనకు గురయ్యే ప్రమాదం ఉంది. కేవలం వ్యక్తి జీవించే స్థానికంగా ఉన్న సామాజిక సాంస్కృతిక అంశాలకే కాక నేడు ప్రసార మాధ్యమాలు విస్తృతమైన కారణంగా ప్రపంచంలో విభిన్న సంస్కృతులు, సామాజిక అంశాల ప్రభావం వల్ల కూడా విషమయోజనం కలగవచ్చు. సర్దుబాటు, విషమయోజనానికి గల వ్యత్యాసం: సర్దుబాటు: వ్యక్తి తన పరిసరాలతో సత్సంబంధాలు పొంది ఉంటాడు. విషమయోజనం: వ్యక్తి పరిసరాలతో సత్సంబంధాలు పొంది ఉండరు. సర్దుబాటులో ఉద్వేగ పరిపక్వత ఉంటుంది. విషమయోజనం ఉద్వేగ పరిపక్వత లోపిస్తుంది. సర్దుబాటు వాస్తవ దృక్పథం ఉంటుంది. విషమయోజనం వాస్తవ దృక్పథం ఉండదు. సర్దుబాటులో మానసిక ఆరోగ్యంగా ఉంటారు. విషమయోజనం ఆరోగ్యంగా ఉండరు. సరైన ఆత్మభావాన్ని పొంది ఉంటారు. సర్దుబాటుకి విషమయోజనం ఆత్మభావం సరిగ్గా ఉండదు. సమస్యలను పరిష్కరించుకోగలరు. విషమయోజనం పరిష్కరించుకోలేరు. సర్దుబాటు సమైక్య మూర్తిమత్వాన్ని పొంది ఉంటారు. విషమయోజనం గలవారు సమైక్య మూర్తిమత్వం ఉండదు. విషమయోజనం కలిగిన వ్యక్తి ఆటంకాలను అధిగమించలేడు. ఆలోచనలకు, భావోద్వేగాలకు, చేతలకు పొంతన లోపిస్తుంది. దీనిలో ఆనందాన్ని చూడలేడు. సంఘం ఆమోదించే లక్ష్యాలు ఉండవు. వాస్తవాలను ఎదుర్కోలేక రక్షక తంత్రాలను ఉపయోగిస్తూ తీవ్ర మనోవ్యాకులతకు గురవుతారు.
విషమయోజనం వల్ల కలుగునవి అవధానం లోపిస్తుంది, న్యూనతాభావాలు ఉంటాయి, విశ్రాంతి ఉండదు, నిర్ధార ఉండదు. విషమయోజనాన్ని ఎలా తొలగిస్తారు? సరైన వ్యాయామం, విశ్రాంతి కలిగించడం వల్ల రక్షిత భావాన్ని నెలకొల్పాలి. విద్యా ఔద్యోగిక మార్గదర్శకత్వాన్ని నెలకొల్పాలి. సక్రమమైన బోధన జరపాలి. సరైన పాఠశాల వాతావరణం ఉండాలి. పై కార్యక్రమాలన్నీ అభ్యాసకుని ప్రభావితం చేస్తాయి. అవి శారీరక మానసిక అంశాలపై ప్రభావం చూపి అభ్యాసకుని మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపి తన సామర్థ్యం సక్రమంగా వినియోగించుకోలేని, ఆసక్తిను నిర్ణయాన్ని తీసుకోలేని దుస్థితిని, అభ్యాసంపై అవధానాన్ని విచ్ఛిన్నం చేయటం లాంటి దుష్ఫలితాలకు కారణమవుతాయి. ఉపాధ్యాయుడు పై కారకములను అవగాహన చేసుకుని అభ్యాసకుడు వాటి ప్రభావానికి లోను కాకుండా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని వివిధ రకాలైన పరిసరాలకు అనుగుణంగా సర్దుబాటు సామర్థ్యాన్ని పెంపొందించాలి. అభ్యాసకుడి శారీరక మానసిక ఆరోగ్యాలను కాపాడుకునే సామర్థ్యాన్ని పెంపొందించి శిశువు తన సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకునేటట్లు చేసి సమగ్ర మూర్తిమత్వం కలిగి ఉండే విధంగా పరిసరాలను కల్పించాలి.